హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి కీర్తనలో 76వ కీర్తన చూద్దాం. ధీరన నోడిరై కరుణ పూరన పాడిరై, ధీరన నోడిరై కరుణ పూరన పాడిరై, వారిజ వచన ಸಮೀರಜ ಕಪಿ ನೃಪ ದ್ವಿಜನ ಭಾವಿ ಅಜನ, ವಾರಿಜ ವಚನ ಸಮೀರಜ ಕಪಿ ನೃಪ ದ್ವಿಜನ ಭಾವಿ ಅಜನ, ಧೀರನ ನೋಡಿರೈ ಕರುಣ ಪೂರನ ಪಾಡಿರೈ. ಕಣಕಾಲಂದಿಗೆ ಒಪ್ಪುವ ಸರಕಂಠ ಮಣಿಯ ವಜ್ರದ ಖಣಿಯ, ಕಣಕಾಲಂದಿಗೆ ಒಪ್ಪುವ ಸರಕಂಠ ಮಣಿಯ ವಜ್ರದ ಖಣಿಯ, ಮಣಿಯದ ಬಗಳ ಕಠಿಣ ದಿಜಿಜರನೆಲ್ಲ ಹಣೆಯಬೇಕೆಂಬ ಧಣಿಯ, ಮಣಿಯದ ಬಗಳ ಕಠಿಣ ದಿಜಿಜರನೆಲ್ಲ ಹಣಿಯಬೇಕೆಂಬ ದಣಿಯ, ಪ್ರಣತಿಸಿ ನಾರಾಯಣ ಪದ ಭಕ್ತಾಗ್ರಣಿಯ ಚಿಂತಾಮಣಿಯ, ಪ್ರಣತಿಸಿ ನಾರಾಯಣ ಪದ ಭಕ್ತಾಗ್ರಣಿಯ ಚಿಂತಾಮಣಿಯ, ತೃಣೀಕೃತ ಮರಪತಿ ವೀಸೋ ಮಾಧವ ಪಣಿಯ ಕಪಿಸಿರೋಮಣಿಯ, ತೃಣೀಕೃತ ಮರಪತಿ ವೀಸೋ ಮಾಧವ ಪಣಿಯ ಕಪಿಸಿರೋಮಣಿಯ, ಧೀರನ ನೋಡಿರೈ ಕರುಣ ಪೂರನ ಪಾಡಿರೈ. ಮಂದಸ್ಮಿತಯುತ ಕುಂದ ಕುಡ್ಮಲ ಸಮರದನ ಪೂರ್ಣ ಚಂದ್ರವದನ, ಮಂದಸ್ಮಿತಯುತ ಕುಂದ ಕುಡ್ಮಲ ಸಮರದನ ಪೂರ್ಣ ಚಂದ್ರವದನ, ಇಂದುಧರಾದಿ ಸುರ ವೃಂದ ವಂದಿತ ಪದಯುಗನ ಹಸ್ತ ಯುಧನ, ಇಂದುಧರಾದಿ ಸುರ ವೃಂದ ವಂದಿತ ಪದಯುಗನ ಹಸ್ತ ಯುಧನ, ಬಂದೀಕೃತ ಸುರ ಸುಂದರಿ ಸಮುದಯ ಸದನ ಜಿತಾನೇಕ ಮದನ, ಬಂದೀಕೃತ ಸುರ ಸುಂದರಿ ಸಮುದಯ ಸದನ ಜಿತಾನೇಕ ಮದನ, ಮಂದಮತಿ ಜರ ಸಂದನಂಗವ ಸೀಡಿದನ ಬಹುಬಲ್ಲಿದನ, ಮಂದಮತಿ ಜರ ಸಂದನಂಗವ ಸೀಡಿದನ ಬಹುಬಲ್ಲಿದನ, ಧೀರನ ನೋಡಿರೈ ಕರುಣ ಪೂರನ ಪಾಡಿರೈ. ಮುದ್ದು ಮುಖವ ನೋಡಿ ತಿದ್ದಿ ಮಾಡಿದ ಮೈಸರಿಯ ಇನ್ನೊಮ್ಮೆ ದೊರೆಯ, ಮುದ್ದು ಮುಖವ ನೋಡಿ ತಿದ್ದಿ ಮಾಡಿದ ಮೈಸರಿಯ ಇನ್ನೊಮ್ಮೆ ದೊರೆಯ, ಒದ್ದಕ್ಷುವರನ ಗುದ್ದಿ ಬಿಸುಟಿ ಹೊದ್ದ ಕಾರಿಯ ಭಾರತಿ ದೊರೆಯ, ಒದ್ದಕ್ಷ ಕುವರನ ಗುದ್ದಿ ಬಿಸುಟಿ ಹೊಂದ ಕಾರಿಯ ಭಾರತಿ ದೊರೆಯ, ಶುದ್ಧಾನಂದ ಸಮುದ್ರ ಶ್ರೀಕೃಷ್ಣಗೆ ಕಿರಿಯ ಮಿಕ್ಕ ಜಗರ್ಕಿರಿಯ, ಶುದ್ಧಾನಂದ ಸಮುದ್ರ ಶ್ರೀಕೃಷ್ಣಗೆ ಕಿರಿಯ ಮಿಕ್ಕ ಜಗತ್ಕಿರಿಯ, ಅದ್ವೈತ ಶಾಸ್ತ್ರದ ಸದ್ದ ನಡಗಿಸಿದ ಆರ್ಯ ನಮ್ಮ ಮಧ್ವಾಚಾರ್ಯ, ಅದ್ವೈತ ಶಾಸ್ತ್ರದ ಸದ್ದ ನಡಗಿಸಿದ ಆರ್ಯ ನಮ್ಮ ಮಧ್ವಾಚಾರ್ಯ, ಧೀರನ ನೋಡಿರೈ ಕರುಣಾ
పూరన పాడిరై వారిజ వచన సమీరజ కపి నృప ద్విజన భావి అజన ధీరన నోడిరై కరుణ పూరన పాడిరై. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. ఈ కీర్తన శ్రీ వ్యాసరాజస్వాముల వారు రచించినటువంటి కీర్తన. శ్రీకృష్ణ అని వస్తే కృష్ణ అనేటువంటి అంకితనామం వ్యాసరాజుల వారిది. ధీరన నోడిరై అంటే ధీరుని చూడండి, చూడుడు. నోడు అంటే చూడటం. ఎవరిని? ధీరుడైనటువంటి హనుమంతుడిని. ధీరన నోడిరై ధీరుని చూడుడు అయినటువంటి వాడు కరుణా పూరణ పాడిరై కరుణారసంతో పూర్తిగా నిండినటువంటి ఆ విధంగా ఉండేటువంటి హనుమంతుడు. కరుణాపూరుని కీర్తించుడు. పాడిరై కీర్తించండి. వారిజ వచన. వారిజ వచన అంటే వారి అంటే నీళ్లు, జ అంటే పుట్టింది అంటే పద్మం. నీటిలో పుట్టింది పద్మం. పద్మంలో పుట్టినటువంటి వాడు, పద్మం నుండి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. కాబట్టి బ్రహ్మ యొక్క వచన ప్రకారంగా వారిజ వచన అంటే బ్రహ్మదేవుడి యొక్క మాట ప్రకారంగా సమీరజ 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 వారిజ వచన సమీరజ వాయుదందనులుగా 3 అవతారాలు. హనుమ, కపి అంటే హనుమ, నృప అంటే రాజు. రాజు అంటే భీమసేనుడు అంటే యువరాజు కదా. ఆయన ధర్మరాజు రాజు అయితే భీమసేనుడు యువరాజు, కాబట్టి ఆయన రాజు కింద లెక్క. కపి అంటే వానరం అంటే హనుమంతుడు. నృప అంటే రాజు. ద్విజన బ్రాహ్మణుడుగా అంటే మధ్వాచార్యుల వారు. అంటే ఈ 3 అక్షరాల్లో మనకు 3 అవతారాలు రాశారు. కపి, నృప, ద్విజన ఈ 3 అవతారాలు కలిసి వాయుదేవుడు. భావి అజన అంటే రాబోయే కల్పంలో అజన అంటే అజ అంటే బ్రహ్మదేవుడు అంటే రాబోయే బ్రహ్మదేవుడుగా అవతరించేటువంటి వాడు వాయుదేవులు వారు. అది వారిజ వచన ప్రకారంగా అంటే బ్రహ్మదేవుడి యొక్క వచన ప్రకారంగా సమీరజ అంటే వాయునందనులుగా. సమీర అంటే వాయుదేవుడు, జ అంటే పుట్టినవాడు అంటే వాయునందనుడు అంటే హనుమంతుడు. 3 రూపాలు కపి, నృప, ద్విజన. ఆ రీతిగా భావి బ్రహ్మగా ఉండేటువంటి అవకాశం కలిగినటువంటి వాయుదేవులు వారు. ఇక మొదటి చరణం. కనకాలందిగే ఒప్పువ అంటే కాలియందు మువ్వలు. సర కంఠమునందు మణిహారము. సరకంఠ మణియ వజ్రద కణియ. కంఠమందు మణిహారము, వజ్రదేహము. గని రాక్షసులందరూ కూడా ఆ రూపాన్ని చూచి కఠిన దితరినల్లా దుర్మార్గులను దైత్య సంహారక. ఆ రూపాన్ని చూచే రాక్షసులు భయపడిపోయారు. ఎందుకంటే ఆయన కాలియందు మువ్వలు, కంఠమందు మణిహారము, వజ్రదేహము గని దుర్మార్గులైనటువంటి దైత్య సంహారక. ఇక ప్రణతిసి నారాయణ పద. నారాయణునికి ప్రణతి నమస్కారం చేసేటువంటి భక్త చింతామణి హనుమంతుడు. కపి శిరోమణి. ఇక ఫణీయమణి, కపి శిరోమణి, భక్తాగ్ర చింతామణి, తృణీకృత అమరపతి విశోమాధవ. కపి శిరోమణి మల్లె మొగ్గల వంటి పళ్ళు వరుస కలిగినటువంటి వాడు అంటే తర్వాత మందస్మిత వదనుడు. మందస్మిత వదనుడు అంటే మల్లె మొగ్గల లాంటి పలువరుస కలిగిన వాడు అంటే భీమసేనుడు. మందస్మిత యుత కుంద గుడ్మల సమరదన అంటే మల్లె మొగ్గల లాంటి పలువరుస కలిగిన వాడు మందస్మిత వదనుడు. పూర్ణచంద్రవదనుడు కుంద గుడ్మల సమరదన పూర్ణచంద్రవదన. పూర్ణబింబం చరణబింబం లాంటి వదనుడు. అంతేకాదు ఇందుధరాది దేవతలందరి చేత. ఇందు అంటే చంద్రుడు. ఇందుధర అంటే చంద్రుడిని ధరించినటువంటి వాడు పరమశివుడు. అలాగే సురవృంద అంటే దేవతల యొక్క
గుంపు, పరమేశ్వరుడు మరియు దేవతల గుంపు అందరి చేత వందనీయుడు అయినటువంటి వాయుదేవులు వారు. ఇందుధరాది సురవృంద వందిత పదయుగన, అటువంటి పదయుగములు కలిగినటువంటి వాడు. హస్తాయుధన, చేతిలో ఆయుధము కలిగినటువంటి వాడు భీమసేనుడు. బందీకృత సురసుందరీ సముదయ, బందీకృతులైన దేవతా స్త్రీలకు విముక్తి ఒసిగినటువంటి వాడు. అంతేకాదు మందమతి అయినటువంటి జరాసంధుని యొక్క అంగమును అంటే శరీరమును చీల్చి చెండాడినవాడు. సీడిదన బహుబల్లిదన, చీల్చి చెండాడినవాడు అటువంటి వాడు. ముద్దు ముఖవనోడి, ముద్దు అందమైనటువంటి ముఖము కలిగిన వాడు. తీర్చిదిద్దిన అంగములు కలిగి ఉండేవాడు. తిద్ది మాడిద, ముద్దు ముఖవనోడి తిద్ది మాడిద మైసర్య అంటే తీర్చిదిద్దిన అంగములు కలిగినవాడు, ముద్దు ముఖము కలిగినవాడు అటువంటి హనుమంతుడు. ಇನ್ನೊಮ್ಮೆ ದೊರೆಯ ಒದ್ದಕ್ಷకు వరన గుద్ది బిసుటి కొంతకార్య భారతి దొరియ, అక్షకుమారుని చంపినటువంటి భారతీపతి శ్రీకృష్ణ సేవక శుద్ధానంద సముద్ర శ్రీకృష్ణకే, శ్రీకృష్ణ సేవకుడైనటువంటి మహానుభావుడు, జగత్తునకు ప్రభువు, జగక్కిరియ జగత్తునకు ప్రభువు అయినటువంటి వాడు. అద్వైత శాస్త్రములను అణగదొక్కినటువంటి ఆర్యనామం మధ్వాచార్య అంటే తీర్చిదిద్దిన అంగములు కలిగిన వాడు, ముద్దు ముఖము కలిగినటువంటి వాడు, అక్షకుమారుని చంపిన వాడు, భారతీపతి శ్రీకృష్ణ సేవక జగత్తులకు ప్రభువా, అద్వైత శాస్త్రమును అణగదొక్కిన ఓ మధ్వాచార్య, అటువంటి ధీరుని చూడండి. అంటే వాయుదేవులు వారు, అలాగే బ్రహ్మదేవుడు, హనుమంతుడు, బ్రహ్మదేవుడు, మధ్వాచార్యుల వారు. అంతేకాక రాబోయే కల్పంలో బ్రహ్మగా అవతరించేటువంటి మహానుభావుడైనటువంటి వాయుదేవుల వారిని చూడండి. కరుణారసపూర్ణుడైనటువంటి వాయుదేవుల వారిని కీర్తించండి అని ఈ యొక్క కీర్తన యొక్క తాత్పర్యం. హరే శ్రీనివాస.